చైనా నిర్దాక్షిణ్యంగా మన ఎగుమతుల్ని బయటికి పంపించేసింది. అదే మిర్చి. ఈ మిర్చి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడి నుంచి పండినటువంటి మిర్చినే చైనా వాసులు ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఘాటు, అలాగే కలర్ చాలా ఎర్రగా ఉండేటటువంటి మన కలర్తో పాటు ఆ ఘాటుని ఇష్టపడేటటువంటి చైనా వాళ్ళు బాగా కొనేది మిర్చి కూడా. అయితే ఇప్పుడు ఈ మిర్చి ఒక షిప్లో 3 కంటైనర్లు వెళ్తే ఆ కంటైనర్లన్నింటినీ కూడా తిరస్కరించేసింది. ఎందుకు తిరస్కరించిందంటే అందులో మెథామిడోఫాల్ అనే ఒక రసాయనం ఉందంట ఏదో. అది విపరీతంగా కొట్టేశారంట మన రైతులు. సాధారణం కంటే చాలా ఎక్కువ ఉపయోగించడం వల్ల అది వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటదని చెప్పి చైనా ల్యాబొరేటరీలో అది మోతాదుకి ఎక్కువ ఉండడం వల్ల ఆ రిపోర్ట్ రావడంతో వాళ్ళు బయటికి పంపించేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి పంపించినటువంటి మన బయ్యర్స్, అదే మిగతా ఎవరైతే ఉంటారో వ్యాపారవేత్తలు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, కనీసం ఖర్చులైనా రావాలని చెప్పి వాటిని బంగ్లాదేశ్, మలేషియా, అలాగే మళ్ళీ భారతదేశం ఇటువైపే వచ్చే విధంగా మళ్ళీ ఇటు ఆఫ్రికా దేశాలను కూడా పంపించేసి అక్కడ తక్కువ ధరకు అమ్మేయాలని చూస్తున్నారు. వాస్తవంగా చైనా ఇప్పుడు ఏం చెప్తుంది, ఇంత పెద్ద మోతాదులో రసాయనాలు కొడితే మాకు వద్దని చెప్తుంది. మరి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ చెక్ చేసుకోవాలి కదా. కానీ భారత ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము చెక్ చేసాము, ఇంతకుముందు కూడా చైనా వాళ్ళు కొన్నారు, విపరీతంగా మన మిర్చిని కొన్నారు, అక్కడ స్టాక్ ఉంది, ఆ స్టాక్ను తగ్గించుకోవడం కోసమే ఇప్పుడు ఈ యొక్క స్టాక్ను వద్దని చెప్పిందని మన వాళ్ళు చెప్తున్నారు. వాస్తవం కావచ్చేమో, కానీ రైతులకు కూడా మన అధికారులు లేకపోతే ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు చెప్పాలి, అంత మోతాదులో రసాయనాలు కొడితే ఎవడో తీసుకోడని చెప్పి. ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు, తద్వారా రైతులు నష్టపోతున్నారు, మన దేశము నష్టపోతుంది. అంటే మనం కూడా అలాంటి కెమికల్స్ తినేస్తున్నాం అనమాట. అంటే మనం కూడా తినేది అవే కదా. అంటే మన దగ్గర ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదు. అంతెందుకు, మనం పండించేటటువంటి రైస్ ఏదైతే ఉందో వరి, ఆ వరికి మనం ఎలాంటి కెమికల్స్ వాడుతున్నామో చూడండి. చివరికి కెమికల్స్ సరైనటువంటి విధానంగా రాకపోతే, యూరియానో లేకపోతే ఫాస్ఫేటో ఏదో రాకపోతే ఎంత తిడుతున్నాం మనం. పురుగు పడితే మందులు, తెల్లగా అయితే మందులు, నల్లగా అయితే మందులు, కవ్వు ఉంటే మందులు, మొత్తానికి ప్రతి దానికి మందు మందు మందు. మనం ఉడికించినా కూడా అవి అందులో శ్వాసం ఉండిపోతుంది. సో ఆ విధంగానే మనం ఈరోజు ఇంత అనారోగ్యానికి గురైపోతున్నాం. మనల్ని కూడా మనం నాశనం చేసుకుంటున్నాం. ఇక్కడ అందరము బాధ్యులమే. రైతులంటే ఎవరు, మనమే రైతులం. మన వరి మనమే పండించుకుంటే ఎలాంటి వరిని మనం తింటున్నామో ఆలోచించుకోవాలి. చైనా వాడు వద్దన్నాడంటే చైనా వాడు కరెక్ట్గా ఉన్నాడు, వాళ్ళ ప్రజల కోసం వాడు ఉన్నాడు. మరి మనం ఏం చేస్తాం? మనం కూడా దీని గురించి ఆలోచించాలి. ఇక్కడ దేశం అంటే రైతులకి చెప్పాలి, మీ పంట ఉండిపోతే ఎవరికి నష్టం, అది మనకే నష్టం. పైగా మనం దాన్ని తింటున్నటువంటి పంట మరి మనకి నష్టమే కదా, మనకే అనారోగ్యమే కదా. ఇప్పుడు చైనా వాడు తీసుకోవడంటే మిగతా దేశాలకు పంపిస్తున్నాం, మలేషియా, బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాలు. అంటే వాళ్ళు అనారోగ్యం పాలైపోతున్నారు. అంటే వాళ్ళు కూడా ప్రమాణాలు పాటించడం లేదు, మనము ప్రమాణాలు పాటించడం లేదు, వాళ్ళు ప్రమాణాలు పాటించడం లేదు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. నిజాలు మనం మాట్లాడగలగాలి, నిజాలని ఒప్పుకోగలగాలి, దీని గురించి ప్రయోగాలు చేయాలి. ఇప్పటి వరకు 1975లో మొదలైంది మనకి ఈ దరిద్రం. ఇప్పుడు 50 సంవత్సరాలుగా ఈ కెమికల్, అంటే అప్పుడున్నటువంటి ఆకలికి సరైనటువంటి ఆహారం ఉండేది కాదు. అందుకోసమని ఈ హైబ్రిడ్ పద్ధతిలో వరిని తీసుకొచ్చారు. వరి కావచ్చు, మిగతా ఆహార పదార్థాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా విపరీతంగా పెంచడం వల్ల ఇప్పుడు రైస్ పండించడంలో మన దేశం, చైనా, జపాను, లేకపోతే మరికొన్ని దేశాలు ఉన్నాయి 3-4. ఇందులో ముఖ్యంగా చైనా, అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కూడా ఉన్నాయి. విపరీతంగా రైస్ పండిస్తున్నాం. ఎలా పండిస్తున్నాం? హైబ్రిడ్ పద్ధతిలో పండిస్తున్నాం. ఎలాగా? కెమికల్ వాడి పండిస్తున్నాం. అయితే ఇక్కడ చైనా ఎంత కెమికల్ వాడాలనేది పర్ఫెక్ట్గా చూసుకుంటుంది, కానీ మిగతా దేశాలు చూసుకోవడం లేదు. ముఖ్యంగా మన దేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు చూసుకోవడం లేదు. ఏ పురుగు పోవాలనే తప్ప మనం పోయినా పర్వాలేదు, అంత కెమికల్ వాడేస్తున్నాం. దీని గురించి ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, రైతులు దృష్టి పెట్టాలి. అందుకే సేంద్రీయ వ్యవసాయం కొద్దో గొప్ప ఉంటే అది గొప్పగా ఉన్నటువంటి పరిస్థితి మనకి. ఒకప్పుడు సేంద్రీయ వ్యవసాయంలోనే బ్రతికేవాళ్ళం, కానీ అది పూర్తిగా దిగుబడి వచ్చేది కాదు కాబట్టి, జనాలకు తగ్గట్టు ఆహారం ఉండేది కాదు కాబట్టి ఈ వరి వంగడాలను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లుగా మనం పెంచుకున్నాం. చివరికి ఏమైంది, ఆహారం విపరీతంగా పెరిగిపోయింది, కానీ జబ్బులు కూడా అలాగే తయారయ్యాయి. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు అందరం అనారోగ్యాల పాలైపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు మరి ఒక విప్లవం రావాలి, అదే సేంద్రీయ విప్లవం. అది రావాలి అంటే ప్రతి ఒక్కరూ పంటని మొదలు పెట్టాలి. లేకపోతే కేవలం రైతుల వద్ద మాత్రమే సరిపోవు. అలా చేయాలంటే మనకున్నటువంటి పావెకరో, అరెకరో ఏదో కొంత ఆ భూమిలోనే మనం కూడా కూరగాయలు పండించడం నేర్చుకోవాలి. కనీసం మన పైన ఏదైతే సిటీలో ఉన్నటువంటి వారు ఉంటారో వాళ్ళు అపార్ట్మెంట్ల పైన అయినా సరే పండించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి.
అలాగే ఆవు పేడ, గేదె పేడ, ఎద్దు పేడ వీటిని కూడా మనం తిరస్కరించేస్తున్నాం. వాటితో పిచికారి, ముఖ్యంగా ఈ పశువుల నుండి వచ్చేటటువంటి మూత్రం చాలా ఆరోగ్యకరం. దాన్ని, ఈ పేడని మొత్తం కలిపి పిచికారీ చేస్తే మన భూములు మళ్ళీ సారవంతం అవుతాయి. ఇలా సారవంతం అవ్వాలంటే 6 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే మళ్ళీ పురుగులు రావాలి. మన పొలాల్లో ఈరోజు పురుగులు ఉంటున్నాయా? మనం వాడుతున్నటువంటి కెమికల్స్ వల్ల పురుగులు లేవు, ఆ ఎర్రలు చనిపోతున్నాయి. కాబట్టి మళ్ళీ అవి రావాలంటే ఈ ప్యాడ్ను ఉపయోగించాలి. ఎలా రావాలంటే పేడ ఉపయోగించాలి. పేడలో ముఖ్యంగా ఈ పశువుల యొక్క మూత్రం ఉపయోగించాలి. మనం మూత్రం అసలు పట్టించుకోవడం లేదు. అందుకే మన యొక్క సాలల్లో ఏవైతే గొడ్ల సాలలు ఉంటాయో అక్కడ మూత్రం పోసేటప్పుడు ఒక గోలెంలా ఉంటుంది. అంటే మూత్రం ఎలా పోసినా సరే అందులోకి చేరుకునే విధంగా ఒక సిమెంట్ గోలెన్ని లోపలికి పెట్టి తయారు చేస్తారు చాలా రాష్ట్రాల్లో. మన రాష్ట్రంలో లేదు. ఆ మూత్రం అలాగే పోవాలి. మారాలి, చాలా మార్చాలి మనం. లేకపోతే అనారోగ్యం పాలు మనం అందరం అనారోగ్యం అయిపోయిన తర్వాత దేశం అభివృద్ధి చెందితేంటి, చెందకపోతేంటి. అభివృద్ధి చెందడం అంటే ఎత్తైన భవనాలు కట్టడం కాదు, మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోవడము కాదు. మనం ఆనందంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి.